హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీరు అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. 18 నుంచి 34 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి వచ్చినటువంటి ఈ జాబ్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 31 మార్చ్ 2026 వరకు. మీకు మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే 34 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 39 ఇయర్స్ వరకు. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ అయితే మీకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 44 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, సో ఇక్కడ నోటిఫికేషన్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారు. అంటే ఈ జాబ్స్కి సంబంధించి 20 అప్లికేషన్స్ కంటే ఎక్కువగా వస్తే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారంటే మ్యాక్సిమం మనకి 20 అప్లికేషన్స్ కంటే ఎక్కువగానే వస్తాయి కాబట్టి సో అందరికీ కూడా అప్లై చేసిన వాళ్ళని ఫస్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులు అంటే 10th క్లాస్కి సంబంధించి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా మీకు కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటారు. వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో వాళ్ళు ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టారు, చూపిస్తాను చూడండి. ఇదే మనకి అప్లికేషన్ ఫామ్. సో మనకి కేవలం సింగిల్ పేజీ ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్లో బాక్స్ ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్ అండ్ మీ యొక్క జెండర్, నెక్స్ట్ నేషనాలిటీ అంటే మీ యొక్క మనకి నేషనాలిటీ ఏంటి, మనము ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత రిలీజన్ మీరు హిందూ ఆ ముస్లిం అది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉందా, సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి డీటెయిల్స్ రండి, లేకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకి లోకల్ అలాగే నాన్ లోకల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. మీరు లోకల్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళైతే ఇక్కడ మీరు లోకల్ అని చెప్పేసి, లేకుంటే నాన్ లోకల్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అండ్ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి. తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసేసేసి లెఫ్ట్ సైడ్లో మీ యొక్క ప్లేస్ నేమ్ అండ్ మీరు ఏ రోజైతే అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ డేట్ అనేది మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ పైన అయితే రాయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఉంటుంది, నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవాలి. అయితే ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీ అయితే కట్టాల్సినటువంటి పని లేదు. సో ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు, మనకి 27th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు వీడియో చూసిన వెంటనే వాళ్ళకి అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే స్పీడ్ పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ జాబ్కి సంబంధించి మీరు ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి అంటే నోటిఫికేషన్లో ఏదైతే వాళ్ళు ఇచ్చారో అప్లికేషన్ ఫామ్ అది ప్రింట్ తీసుకున్న తర్వాత దాంతోపాటు ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో ప్రతి జిరాక్స్ కాపీ పైన అటెస్టేషన్ అనేది చేయించమని చెప్పేసి చెప్పారు. కాబట్టి సో మీరు గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో
మనకి గ్రీన్ ఇంక్తో సైన్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, లైక్ మనకి స్కూల్ హెడ్ మాస్టర్స్ అవ్వచ్చు, ఎంఈఓస్ కానీ అలాంటి గ్రీన్ ఇంక్తో సైన్ చేసేటువంటి వాళ్ళ చేత మీరు అప్లికేషన్ ఫామ్ పైన అండ్ మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అండ్ మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కానీ, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు దానిపైన వాళ్ళతోటి గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అంటే సైన్ అనేది చేయించాలన్నమాట. దాంతో పాటుగా మీరు సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ అనేది అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. దాని మీద మీరు 25 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం మనకి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అయితే మరి ఈ నోటిఫికేషన్ మనకి ఏ జిల్లా నుండి వచ్చిందంటే మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ జయశంకర్ భూపాలపల్లి నుంచి అయితే రావడం జరిగింది. అయితే మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే లోకల్ వాళ్ళకి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది మనకి కాంట్రాక్చువల్ జాబే కదా, మనకి ఇది ఒకవేళ పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్, మనకి ఈ యొక్క కాంట్రాక్చువల్ జాబ్ అనేది మీరు చేయడం ద్వారా ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనకి ఇదే కోర్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మీకు డెఫినెట్గా ఈ యొక్క ఏదైతే మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అది మిస్ చేసుకోకండి. ఎందుకంటే జస్ట్ ఒక అప్లికేషన్ పంపించాలి పోస్ట్ ద్వారా, మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు ఇంటర్వ్యూకి రమ్మని, ఇక జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, మీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్స్ పంపించేసినటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి 27th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు ఇంకా ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 15,600 per month కన్సాలిడేటెడ్ అమౌంట్ అనేది అంటే ఫిక్స్డ్ సాలరీ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ అనేది పే చేస్తారు. ఇక్కడ గమనించండి, చాలామంది ఇక్కడ కాంట్రాక్ట్కి అవుట్సోర్సింగ్కి డిఫరెన్స్ అనేది తెలియదు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు కూడా ఉండరనమాట. సో డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ నుంచి మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క అకౌంట్కి అయితే పడిపోతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, రెమ్యూనరేషన్ షల్ బి పేడ్ యాజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. సో వాళ్ళే ఎవరు మధ్యవర్తులు ఉంటారనమాట, గవర్నమెంట్ నుంచి మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో మీ లక్ కనుక బాగుంటే, ఇన్ కేస్ మీ లక్ కనుక బాగుంటే సో ఫర్దర్గా మీకు పర్మనెంట్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీరు డైరెక్ట్గా అయితే ఇవ్వడానికి లేదంట. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏంటి అంటే కొరియర్ ద్వారా పంపించవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా పంపించవచ్చు అంట. సో మనకి అడ్రస్ వచ్చేసి పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జయశంకర్ భూపాలపల్లి. ఈ అడ్రస్కి మీరు కొరియర్ చేయడానికి అయితే ట్రై చేయండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్స్ మన వెబ్సైట్లో ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.